గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే. నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళ జయమే. నన్ను నిర్మించిన ప్రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అది నా ఊహకు అందమైనది. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అది నా ఊహకు అందనిది. ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి రక్షించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావే. ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి రక్షించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావే. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్యా. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్యా. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే. ఓ జయమే జయమే ఎల్లవేళలా జయమే 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 ఎల్లవేళలా జయమే. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. నీకే మహిమా నీకే ఘనత నీకే స్తోత్రం యేసయ్యా. నీకే మహిమా నీకే ఘనత నీకే స్తోత్రం యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. స్తోత్రం యేసు స్తోత్రం యేసు స్తోత్రం యేసు యేసయ్యా. స్తోత్రం యేసు స్తోత్రం యేసు స్తోత్రం యేసు యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా 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 నే మోకరించి నీ సన్నిధిలో నిన్ను ఆరాధింతును. 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 కృంగిన వేళ
పడిన వేళ నాదరికి చేరేను. చుక్కాని లేని నావావలె నేనుండ అద్దరికి చేర్చేను. కృంగిన వేళ భంగపడిన వేళ నాదరికి చేరేను. చుక్కాని లేని నావావలె నేను అద్దరికి చేర్చెను. ఆత్మతో నింపెను, ఆలోచన చెప్పెను. ఆత్మతో నింపెను, ఆలోచన చెప్పెను. నాదు జీవమాయనే నా సమస్తము. నా సర్వస్వం యేసుకే నా సుజీవము. నాదు జీవమాయనే నా సమస్తము. నా సర్వస్వం యేసుకే నా సుజీవము. నాదు దైవము దివ్య తేజము. నాదు దైవము దివ్య తేజము. నాదు జీవమాయనే నా సమస్తము. నా సర్వస్వం యేసుకే నా సుజీవము. యేసయ్యా 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 మా యేసయ్యా. యేసయ్యా 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 మా యేసయ్యా. ఆగస్టు మాసమంతా తండ్రి మమ్మల్ని దయతో దర్శించి అయా నూతన మాసంలోనికి తండ్రి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగునని వ్రాయబడిన ప్రకారం ఆయుష్నిమ్మని అతడు వరమడుగగా నువ్వు సదాకాలం నిలుచు దీర్ఘాయువును అతనికి అనుగ్రహించి ఉన్నావని వ్రాయబడిన ప్రకారం అతని పెదవుల నుంచి వచ్చిన ప్రార్థనను మానక అంగీకరించుచున్నావని వ్రాయబడిన ప్రకారం నూతన మాసంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తండ్రి నూతన మాసం కొరకైన మీ ప్రణాళికలను బట్టి, మీ చిత్తమును బట్టి, మీ ఉద్దేశములను బట్టి, మీ ఆలోచనను బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆయన మరొకసారి ప్రభువా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించగలిగే కృపను, భాగ్యమును, అనుకూలమును, అవకాశమును దేవా దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మా నోటిని తెరచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. స్తుతులపైన ఆశ్రుడయ్యే దేవుడవు తండ్రి, మా స్తుతులపైన తండ్రి ఆశ్రుడవై దేవా. మరి ప్రభువా యేసయ్యా స్తుతి యాగము పైన ఆశ్రుడవై. అవును తండ్రి, స్తుతి యాగము చేయవాడు నన్ను మహిమపరచుచున్నాడు,
దేవుడు తన రక్షణను వానికి కనబరుచినట్లు వాడు మార్గమును సిద్ధపరచుకున్నాను వ్రాయబడిన ప్రకారం తండ్రి, నీ రక్షణ కనపడినట్లుగా, నీ రక్షణ అనుభవించబడినట్లుగా, నీ వాగ్దానములు నెరవేర్చబడినట్లుగా తండ్రి దేవా, నీ మందిరంలో స్తుతిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండగా, నీ మందిరంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని, నీ మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని, పెట్టబోతున్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ మేలుల చేత, మీ మంచితనము చేత మీరు తృప్తిపరచుదురుగాక. ఈ లోకంలో ప్రభువా ఎవరు కూడా తండ్రి దేనితో కూడా తృప్తిపరచబడలేరయ్యా. తృప్తిపరచబడగలిగేది కేవలం మీ కృపను బట్టి, మీ కృప వాక్యాన్ని బట్టి, మీ సన్నిధిని బట్టి ఎవరైనా తృప్తిపరచబడతారు తండ్రి. మీ సన్నిధి చేత ప్రతి ఒక్కరిని తాకుమని ప్రార్థన చేస్తున్నాం. నిశ్చయంగా దేవుడు ఈ స్థలమందు ఉన్నాడన్న రీతిగా తండ్రి నీవు మా మధ్యలో ఉన్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ, మా మనసులను నూతనపరచుమని ప్రార్థన చేస్తూ తండ్రి మీ వాక్కును పంపి, అవునయ్యా ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన, వారు పడిన గుంటలో నుండి వారిని లేవనెత్తనని వ్రాయబడిన ప్రకారం తండ్రి నాశనకరమైన గోతిలో నుండి, జిగటగల దొంగ ఊబిలో ఉన్న వారినైనా నీ వాక్కును పంపి పైకి లేపగలిగినటువంటి దేవుడవు తండ్రి. దేవా తండ్రి, సమస్యలలో ఇరుకున్నటువంటి వారు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు, రోగములలో ఉన్నటువంటి వారు తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీ వాక్కు ద్వారా మీరు లేపగలిగినటువంటి దేవుడవు నాయన. ఒక్క మాట, పరలోకం నుంచి వచ్చే ఒక్క మాటనైనా మా జీవితాన్ని ఎన్నటెన్నటికీ కూడా తండ్రి మార్చి వేయగలదు ప్రభువా. అటువంటి మాటలను, వాక్కును దయచేయమని అడుగుతూ తండ్రి, అటువంటి వాక్కును నాయన అంగీకరించుటకు, పొందుకొనుటకు దేవా సిద్ధపరచబడిన మనస్సును ప్రతి ఒక్కరికి దయచేయమని తండ్రి, మీ వాక్యము మా జీవితాల్లో ప్రబలమై వ్యాపించునుగాక తండ్రి. మీ యొక్క వాక్యము తండ్రి 30 కాదు, 60 కాదు, 100 మా అందరి జీవితాల్లో ఫలించినట్లుగా ప్రభువా మీరు విస్తారముగా మీ కృపను మా ఎడల తండ్రి విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయాన్ని తండ్రి పరిశుద్ధాత్మని చేతికి అప్పగిస్తున్నాం నాయన. పరిశుద్ధాత్ముడా యేసేను మహిమపరచుమని, యేసేను గురించి చూపించమని తండ్రి, యేసయ్య దగ్గరికి మమ్మల్ని చేర్చమని, యేసయ్యకు ఇంకా తండ్రి దగ్గరకు మమ్మల్ని చేర్చమని, ఆత్మీయంగా మేము ఇంకా ఎదుగుటకు మాకు సహాయం చేయమని సమయాన్ని పరిశుద్ధాత్మనికి అప్పగిస్తాం. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ఘనమైన పరిశుద్ధమైన నామములో కృతజ్ఞత, స్తుతి, ఆరాధన, ప్రార్థనలను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. మరొక నూతన వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునికి 2 చేతులు పైకెత్తి ఆయన నామాన్ని మహిమపరుద్దామండి. హల్లెలూయా. ముందు చాలా చీరలు ఖాళీ ఉన్నాయి, మరి అంత వెనక కూర్చున్నారు అందరు కూడా. ఇంకా భయం ఉందా? ఇంకా పర్లేదు, ఇప్పుడు కూర్చోండి, ఇప్పుడు ఏం డిస్టర్బెన్స్ వద్దు. మామూలుగా వెనక ఉన్నటువంటి ముందు వచ్చి కూర్చోండి, ముందు ఫిల్ చేయండి. ఎవరికి ఏం రిజర్వ్ చేయబడలేదు ఇక్కడ. సో ఎవరు ముందు వస్తే వాళ్ళు, కాబట్టి దయచేసి మీరు ముందు కూర్చోవచ్చు. గడిచినటువంటి వారము దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ ద్వారా కృతజ్ఞతలోని శక్తి అన్నటువంటి అంశాన్ని మనం ప్రారంభించాం. పవర్ ఇన్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతలో ఉన్నటువంటి శక్తిని గురించి మనము ప్రారంభించాం. ఇది ఐ బిలీవ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ సర్మన్స్. ఇది అన్నిటికంటే అత్యంత శక్తివంతమైనటువంటి మరి సిరీస్ కాబోతుందని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. శక్తివంతమైందంటే గట్టిగా బోధించడం అని కాదు. మనం ఎప్పుడైతే విని దానిని ఆచరణలో పెడతామో అత్యంత శక్తివంతమైనటువంటి ఫలితాలను మనం చూడగలము, మనము అనుభవించగలం. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో ఇంతవరకు సరి అయినటువంటి ఫలితాలను నీవు అనుభవించకుండా ఉంటే, దేవుని యొక్క నుంచి ఎందుకో నా ప్రార్థనలకు జవాబులు రావడం లేదు అని రకరకాలటువంటి కారణాలు, నిరాశ, నిస్పృహలో ఉంటే నేను నమ్ముతున్నాను ఈ సిరీస్ ద్వారా మొత్తం అవన్నీ కూడా పటాపంచలు కాబోతూ ఉన్నాయి. హల్లెలూయా. చదువుదామండి. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 54వ వచనం నుండి 58వ వచనం వరకు. 54 నుండి 58వ వచనం.
ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునేటప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకునేటప్పుడు విజయమందు మరణము మృంగివేయబడను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయమెక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక, కృతజ్ఞతలు కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ఇక్కడ మనము గమనించినప్పుడు పౌలు గారు భవిష్యత్తును గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నారు, ఆయన్ను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. తెలుగులో స్తోత్రం అనేది, ఇంగ్లీష్లో కృతజ్ఞతలు అని. థ్యాంక్స్ బీ అన్టు గాడ్ హూ కాజెస్ అస్ టు విన్ త్రూ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా దేవుడు ఏ కార్యం మన జీవితంలో చేయాలన్నా కూడా యేసు నామం మూలంగానే చేస్తాడు. యేసు నామం మూలంగా మనం వెళ్తేనే మనకు అక్కడ పర్మిషన్ ఉంటుంది, అనుమతి ఉంటుంది. యేసు నామంలో తప్ప అంటే ఇట్స్ లైక్ జీసస్ నేమ్ ఈజ్ లైక్ అ డోర్, ఒక ద్వారము లాంటిది అన్నమాట. అది ఒక తలుపు లాంటిది. ఆ తలుపు గుండానే రావాలి, ఇంకా వేరే తలుపు లేవు, సైడ్ తలుపులు ఏమీ లేవు అనమాట. వేరే వేరే రూట్లో ఉండవు, ఒకటే రూటు. దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ జీసస్. సో ఆయన మూలంగా మనకు జయమును అనుగ్రహించుచున్నటువంటి దేవుడు. యాక్చువల్గా దీని గురించి ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు. విజయమందు మరణము మృంగివేయబడిన వ్రాయబడిన వాక్యము నెరవేరబోతుంది అనమాట. నెరవేరబోతుంది. గ్లోరిఫైడ్ బాడీస్ వచ్చినప్పుడు, మహిమ కలిగినటువంటి దేహం వచ్చినప్పుడు ఇక మరణం అన్నటువంటిది ఉండదన్నమాట. అప్పటి గురించి ఇప్పుడే థ్యాంక్స్ చెబుతున్నాడు అనమాట. అడ్వాన్స్ థ్యాంక్స్ గివింగ్ అన్నటువంటిది మనము అలవాటు చేసుకోవడము చాలా శక్తివంతమైంది. కొంతమంది చాలా ప్రేమ కలిగినటువంటి వారు తట్టుకోలేక ఉండలేక బర్త్డే విషెస్ అడ్వాన్స్గా చెప్తుంటారనమాట. నేను ముందు చెప్పాలని. రేపు బర్త్డే అయితే ఈరోజే పెట్టింటారనమాట. అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డేస్, అడ్వాన్స్డ్ విషెస్, అడ్వాన్స్డ్ అని ముందుగానే చెప్తుంటారు. ఇది మంచిదే, బాగానే ఉంటుంది. అయితే మనం స్పిరిచువల్గా, ఆత్మీయంగా అడ్వాన్స్డ్ థ్యాంక్స్ గివింగ్ ఇవ్వడం మనం నేర్చుకోవాలి. ఇది చాలా శక్తివంతమైంది. థ్యాంక్స్ గివింగ్ అన్నటువంటిది నేను చెప్పాను కదా గడిచినటువంటి వారంలో, అది సంస్కారానికంటే మించినటువంటిది. అదేదో సంస్కారానికి సంబంధించినటువంటిది మాత్రమే కాదు థ్యాంక్స్ గివింగ్ అన్నటువంటిది. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు యేసు దగ్గరికి, దూరంలో నిలిచారు, బాగా కేకలు వేసి అడిగారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము అని అన్నారు. ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి యాజకునికి కనబరుచుకోండి అన్నాడు. 10 మంది విశ్వాసముతో అడిగారు, విశ్వాసముతో కేకలు వేశారు. 10 మంది కూడా విశ్వాసముతో ప్రభు మాటను అంగీకరించారు. అంగీకరించి వారు దారిలో వెళ్తుండగా వారు బాగయ్యారంట. హల్లెలూయా. దారిలో వెళ్తుండగా ప్రభు అన్న వెంటనే బాగలేదు, కానీ ఆ మాటను పట్టుకొని నమ్మి యాజకుని వైపుగా వెళ్తున్నప్పుడు బాగయ్యారు. బాగైనప్పుడు 9 మంది అట్లే ఇళ్ళకి వెళ్ళిపోయారు. మరి ఒక వ్యక్తి మాత్రమే తిరిగి వచ్చాడు. ఒక వ్యక్తి మాత్రమే గట్టిగా కేకలు వేస్తూ, శబ్దం చేస్తూ, దేవుని మహిమపరుస్తూ కృతజ్ఞతలు చెల్లించేదానికి వచ్చాడు. ప్రభు అడిగాడు, 10 మంది కుష్ఠరోగులు బాగయ్యారే, మరి ఒక్కడైనా దేవుని మహిమపరిచేదానికి, కృతజ్ఞతలు చెల్లించేదానికి వచ్చింది, మిగిలిన 90 ఎక్కడ? దేవుడు ఎప్పుడు కూడా మన నుంచి కృతజ్ఞతను ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని నిజంగా సంతోషపరచాలంటే కృతజ్ఞతలు చెల్లించడం నేర్చుకుంటే ఆయన నిజంగా మనం సంతోషపరచగలం. హల్లెలూయా. సో కాబట్టి ప్రభు ఎక్స్పెక్ట్ చేశాడు, ఎదురు చూశాడు. 10 మంది వచ్చి కృతజ్ఞతలు చెల్లిస్తారని ఎదురు చూశాడు. ఎందుకంటే కృతజ్ఞత చెల్లించకుంటే అది ఏమవుతుందంటే అది గర్వం అవుతుంది. అది సాతానుకు ద్వారం తెరుస్తుంది. వాళ్ళు పాడైపోతారు, ఉన్న దీవెనలన్నీ కూడా పోగొట్టుకుంటారన్నమాట. సో కాబట్టి అది వారికి భద్రత, అది దేవునితో మంచి సంబంధాన్ని కలుగజేస్తుంది. దేవుని యొక్క ఉద్దేశం అంతా ఏమిటంటే ప్రజలతో ఆయన మమేకమైపోవాలని, ప్రజలతో ఆయన కలిసిపోవాలన్నటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రజల కొరకు ఆయన ఎన్ని మేలులైనా చేసుకుంటూ పోతాడు. అందుకే ప్రజలతో ఒక వాగ్దానం చేసేసాడు ఆయన. అంటే ఇంకా ఎప్పుడు కూడా ఎవరు కూడా దేవుని దగ్గరికి వచ్చేదానికి సంశయించకూడదని, దేవుని దగ్గరికి వచ్చేదానికి భయపడకూడదని ఆయన ఒక మాట ఇచ్చేశాడు. ఏమన్నాడు అంటే,
మేలు చేయటం మానకున్నట్లు నిత్య నిబంధన చేసేసాను పోండి అంటే, మేలు చేయడం మాత్రం నేను మానను అన్నాడు. హల్లెలూయా. హీ విల్ నెవర్ ఎవర్ స్టాప్ డూయింగ్ గుడ్ అంటే యూ. నువ్వు ఎట్లా ఉన్నా, నువ్వు ఎట్లా మారినా, ఎట్లా ఉన్నా కూడా ఆయన మాత్రం మేలు చేయడం విషయంలో మాత్రం ఆయన మారునని వాగ్దానం చేసేసాడు. సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్. ఏ సమయంలోనైనా నీవు ధైర్యంగా కృపా సింహాసనం దగ్గరకు వచ్చి ఆయన ద్వారా నీవు మేలులు యేసుక్రీస్తు వారి నామములో నీవు పొందుకొనగలవు. నా ఎద్దుకు వచ్చి వారిని నేను ఏమాత్రం కూడా త్రోసి వేయనన్నాడు. ప్రభు గద్దించిందంతా ఎవరంటే ఆయన దగ్గరకు రాకుండా, ఆయన కనికరం అడగకుండా, ఆయనే తప్పులు పట్టాలని, ఆయనే విమర్శించాలని ప్రయత్నం చేసినటువంటి వారిని ప్రభు విమర్శించాడు, గద్దించాడు, తిట్టాడు. కానీ ఆయన కనికరము కొరకు వచ్చినటువంటి వారిని ఎవరిని కూడా గద్దించలేదు. ఎందుకంటే ఆయనకున్నటువంటి ఒక స్వభావం ఏమిటంటే ఆయన నలిగిన రెల్లును ఆయన విరువడు అంట. ఆల్రెడీ బాధలో ఉన్నటువంటి వారిని, ఆల్రెడీ చింతలో ఉన్నటువంటి వారిని, ఆల్రెడీ నలిగిపోయినటువంటి వారిని ఇంకా ఆయన నలగొట్టడు. అందుకే నాడు ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులను, ఆల్రెడీ వారు భారం మోస్తున్నారు, వాళ్ళని ఆహ్వానిస్తున్నారు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్పి అక్కడ ఏమంటాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగినటువంటి వాడను. హల్లెలూయా. దట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ అవర్ షెపర్డ్. మన కాపరి యొక్క స్వరము సాత్వికముతో నిండి ఉంటుంది. మన కాపరి యొక్క స్వరము దీన స్వరము ఉంటుంది. మన యొక్క కాపరి యొక్క స్వరము ఆయన దయ కలిగినటువంటి మాటలైన మాట్లాడతాడు. హల్లెలూయా. నువ్వు బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, భారంతో ఉన్నప్పుడు, కృంగుదల్లో ఉన్నప్పుడు ఒకవేళ ఒక హార్ష్ వాయిస్ వినపడుతుందంటే అది దేవునిది కాదు. నిందించే, నేరారోపణ చేసే ఆ ఆలోచన వస్తుందంటే అది దేవుని నుంచి కాదు. ప్రభు అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగినటువంటి వాడను, నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నది, నా కాడి సులువైనది, నా భారం తేలికైనది అంటాడు. సో కాబట్టి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ కెన్ గో టు ద లార్డ్ జీసస్. ప్రభు ఎందుకు అంటే ప్రభు మనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు కనుక మన అవసరతలు ఏవైనా కూడా తీర్చేదానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే వాక్యంలో వ్రాయబడింది, మనం ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన బహుగా క్షమిస్తాడంట. క్షమించేదానికి సిద్ధ మనసు కలిగిన వాడు. క్షమించేదానికి సిద్ధ మనసు అంటే ఎందుకు అంటే ఆయనకు మనకు మధ్య ఏ అడ్డంకు ఉండకూడదని సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. నీ ప్రార్థనలకు జవాబులు దయచేయాలని, నీతో అన్యోన్య సాహసం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అనమాట. సో ఆయన మూలంగానే మనకు విజయం తప్ప మరి ఇంకా ఏ రూట్లో కూడా మనకు విజయమో రాదు. సో ప్రభువు కృతజ్ఞతలను ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో కృతజ్ఞతలు చెల్లించడానికి ఇక్కడ విజయానికి ఇక్కడ ఓ లింక్ ఉన్నట్లు మనం చూస్తున్నాం, ఒక కనెక్టింగ్ లింక్ ఉన్నట్లు చూస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లించేదానికి విజయానికి. సో భవిష్యత్తులోనే చాలాసార్లు కృతజ్ఞతలు చెల్లించడం అంటే మనం పాస్ట్లోకి చూస్తాం, గతంలోకి చూస్తాం. పోయిన వారము, తర్వాత ఈరోజు పొద్దు నుంచి, తర్వాత పోయిన సంవత్సరము, పోయిన మాసము, గడిచినటువంటి దినాల్లో ఇట్స్ డెఫినెట్లీ గుడ్, అది చాలా మంచిది. కృతజ్ఞతలు అంటే ఓన్లీ వెనుకే చూస్తాం. మనము గతాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించడంలో మనం నేర్చుకున్నాం. ప్రస్తుతాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా కృతజ్ఞతలు చెల్లించడం మాత్రం మర్చిపోకూడదు. హల్లెలూయా. దేన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి? సమస్యలు వచ్చాయి కాబట్టా కాదు. ప్రభువా ఈ సమస్యను బట్టి నీకు కృతజ్ఞతలు కాదు. ఇచ్చింది సాతాను అయితే సమస్యలు ఎవరు ఇస్తారండి? దేవుడి వాడు. సమస్యలు సాతాను ఇస్తాడు. కాబట్టి ప్రభువా ఈ సమస్యను ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తే అది కరెక్ట్ కాదు. సో అది కరెక్ట్ కాదు. సో సమస్యలు ఉన్నా కూడా సమస్యల మధ్య కృతజ్ఞతలు ఏ రీతిగా చెల్లించాలంటే, ప్రభువా ఈ సమస్యలో నేను ఉన్నాను, ఈ సమస్యలో ఉన్నా కూడా నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎందుకు అంటే అపవాది కీడు చేయాలని ప్రయత్నం చేశాడు. ఈ కీడును నీవు మేలుగా మలచగలిగినటువంటి దేవుడవు. హల్లెలూయా. గాడ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్. ఆయన ఒక ఎక్స్పర్ట్ అండి. ఏ విషయంలో తెలుసా? సిద్ధహస్తుడు ఆయన. ఏ విషయంలో తెలుసా? కీడును మేలుగా మలచగలడు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, హీ టర్న్స్ అవర్ మిస్టేక్స్ ఇంటూ మిరకల్స్. మన యొక్క పొరపాట్లను అద్భుతాలుగా మారుస్తాడంట. హల్లెలూయా. సవాళ్ళను సాక్ష్యాలుగా ఆయన మారుస్తాడంట. ఎప్పుడు మన యాటిట్యూడ్ సరిగా ఉన్నప్పుడు, మనం దేవునితో సరిగా ఉన్నప్పుడు, ఆయన వైపు సరి అయినటువంటి దృక్పథంతో చూసినప్పుడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు, ఎందుకు ఇట్లా జరిగిందని నానా ప్రశ్నలు అడిగి వాదనలోకి దిగకుండా ఆయన వైపు చూసే, ప్రభువా ఈ పరిస్థితుల్లో కూడా నీకు కృతజ్ఞతలు నేను చెల్లిస్తున్నాను, ఎందుకంటే నీవు ఈ పరిస్థితిని నాకు దీవెనకరంగా నీవు మార్చగలవు.
ఎవరు మార్చలేరు, నీవు మార్చగలవు అన్నప్పుడు ఆ పరిస్థితిలో దేవుడు నీకు విజయాన్ని దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. సో భవిష్యత్తు గురించి కృతజ్ఞతలు చెల్లించడం మనము నేర్చుకోవాలి. అడ్వాన్స్ థ్యాంక్స్ గివింగ్ అన్నటువంటిది మనము నేర్చుకోవాలి. దేవుని యొక్క వాగ్దానం ఎప్పుడు కూడా వాక్యంలో మనము విత్తనాలతో పోల్చబడింది. సో ఒక విత్తనం వేసిన తర్వాత పంట వచ్చేంత వరకు టైం ఉంటుంది కదా. సో కృతజ్ఞతలు చెల్లించినప్పుడు ఏమవుతుందో తెలుసా, ఆ మొలకెత్తినటువంటి విత్తనము, ఆ మొలకెత్తుతూ పెరుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క మొక్కకు మనం కృతజ్ఞతలు చెల్లించినప్పుడు ఏమవుతుందంటే నీరు పోసినట్లు అవుతుంది. ఆ విత్తనాన్ని పెంచి పోషించినట్లు అవుతుంది. సో గనుక అది నెరవేరేంత వరకు, వాగ్దానము నెరవేరేంత వరకు ఆ వాగ్దానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వెళ్ళాలి. కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వెళ్ళినప్పుడు మనము ఆ యొక్క మొక్కకు మనము నీరు పోసిన వారం అవుతాం. నేను నాటితిని, అపోలో నీళ్లు పోసాడు అంటాడు. సో నాటడం ఒక ఎత్తు, తర్వాత పెరగడం ఒక ఎత్తు, తర్వాత పంటను కోసుకోవడం ఒక ఎత్తు. సో కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా మనం ఆ పంటకు మనము నీరు కట్టిన వారం అవుతాం, నీరు పోసినటువంటి వారం అవుతాం. సో కనుక దేవుని యొక్క వాగ్దానాన్ని తీసుకొని దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ పోయినప్పుడు ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. సో మనం చదివినటువంటి లేఖన భాగంలో మరి విజయానికి కృతజ్ఞతలకు అతి దగ్గర సంబంధం ఉంది. అంటే నీ జీవితంలో ఏదైనా విజయం కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటే దానికి అల్టిమేట్ మార్గం, ది అల్టిమేట్ మార్గం ఏంటంటే కృతజ్ఞతలు చెల్లించడం. సో ఇటువంటిదే మరొక లేఖన భాగం కూడా మనం చూసాం. కొరింథీయులకు వ్రాయబడినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మా ద్వారా 2వ అధ్యాయము 14వ వచనం. కొరింథీయులకు వ్రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. వాట్ ఈస్ గాడ్స్ విల్ కన్సర్నింగ్ యువర్ లైఫ్? వాట్ ఈస్ గాడ్స్ విల్ కన్సర్నింగ్ అవర్ లైఫ్? విక్టరీ ఈజ్ గాడ్స్ విల్. విజయము అన్నటువంటిది దేవుని యొక్క చిత్తము మన జీవితంలో. విజయానికి వాసన ఉంది. ఇక్కడంతా వాసనల గురించి మాట్లాడుతుంటాడు అనమాట. విజయానికి ఒక వాసన ఉంటుంది, ఓటమికి ఒక వాసన ఉంటుంది. సో విజయాన్ని దేవుడు మనకి ఇవ్వాలని కోరుకున్న ప్రతి విషయంలో, ప్రతి పోరాటంలో విజయాన్ని ఇవ్వాలని, ప్రతి సవాల్లో విజయాన్ని ఇవ్వాలని. ఎక్కడ పోరాటం ఉందో, ఎక్కడ సవాళ్ళు ఉన్నాయో ఆ సవాళ్ళలో దేవుడు విజయం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడు విజయము? ఎప్పుడో ఒకసారి కాదు విజయం, ఎల్లప్పుడూ. అందరం చెబుతామా? ఎల్లప్పుడూ, ఆల్వేస్, ఎల్లప్పుడూ విజయోత్సవం చేత ఊరేగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏడుస్తూ ఉండాలని, నువ్వు కృంగిపోయి ఉండాలని, నువ్వు నాశనం కావాలని, నీవు నిరాశలో నిస్పృహలో ఉండాలని, నువ్వు నలగొట్టబడుతూ ఉండాలని, దట్ ఈస్ నాట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తం అది కాదు. దేవుని యొక్క చిత్తం ఏమిటంటే విజయోత్సవం చేత మనము ఊరేగించబడుతూ ఉండాలని. హల్లెలూయా. గడిచినటువంటి వారము చూసాం, హన్నాను దేవుడు విజయోత్సవం చేత ఊరేగించాడా లేదా? ఊరేగించాడు. అనేక సంవత్సరాలు దుఃఖముకురాలై ఉన్నది, అనేక సంవత్సరాలు వేదనతో ఉన్నది, అనేక సంవత్సరాలు కోపముతో ఉన్నది, అనేక సంవత్సరాలు సరిగా భోజనం చేయక అలిగి ఒక విపరీతమైనటువంటి స్థితిలో ఉన్నది. కానీ ఎప్పుడైతే యాజకుడు చెప్పినటువంటి మాటకు కృతజ్ఞతలు చెల్లించిందో, యాజకుడు చెప్పిన మాటకు కృతజ్ఞతలు చెల్లించి ఇంకా ఏడవడం మానేసిందో, ఉపవాసం మానేసిందో, సంతోషంగా ఉండడం ఎప్పుడైతే ప్రారంభించిందో అప్పుడు కృపను ఆమె పొందుకుంది. హల్లెలూయా. కృపను ఆమె పొందుకుంది. ప్రియులారా, కృప అన్నటువంటి మాటకు మనం రకరకాల డెఫినేషన్ చెప్పచ్చు. కానీ కృపకు మన బ్రెయిన్తో, మన జ్ఞానంతో మనం నిర్వచనాలు చెప్పలేం. కొంచెం చెప్పచ్చు, అర్హత లేని వారికి ఆశీర్వాదాలు ఇచ్చేదని మనం చెప్పచ్చు కొన్ని రకాలుగా. ఈ కృపకు అసలు మన డిక్షనరీలు సరిపోవు, మన యొక్క మేధస్సు సరిపోదు. కృప నీ జీవితంలో ఏమైనా చేయగలదు. హల్లెలూయా. గ్రేస్ ఆఫ్ గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. ఈ కృప ఎంతవరకు ఒక వ్యక్తికి సహాయం చేయగలదంటే, నిజంగా అగ్నిలో వేసినా కూడా తల వెంట్రుకలో ఒక్కటి కూడా కాలిపోకుండా, వస్త్రాలు వాసన కూడా రాకుండా కాపాడగలదు కృప. హల్లెలూయా. అల్టిమేట్ పీక్ అన్నమాట. పీక్ స్టేజ్కి వెళ్ళిపో. కృపకు అసలు లిమిట్స్ లేవండి.
దేవుడు కృపను ఎంత విస్తారంగా కుమరించగలడు అన్నమాట. వాక్యంలో వ్రాయబడింది, దేవుడు సమస్త విధములైన కృపను మీ ఎడల విస్తరింపజేయగలడు. హల్లెలూయా. పౌలు ముళ్ళుతో పోరాడుతున్నప్పుడు, చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు అన్నాడు, నేను నీకు కృపనిచ్చాను పౌలు, కృపను వాడుకో అన్నాడు. నా కృపను వాడుకుంటే నువ్వు సులభంగా దాన్ని, ఆ ముళ్ళును జయించగలవు అన్నాడు. యూజ్ మై గ్రేస్ అన్నాడు. సో కృప ఎంతవరకైనా మనకు సహాయం చేయగలదు. కృప ఎంతవరకైనా సహాయం చేయగలదు. ఇప్పుడు మనం గాలి పీల్చుకుంటున్నామంటే అది కృప అండి. హల్లెలూయా. చాలాసార్లు మనం వీ టేక్ మెనీ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. చాలా విషయాలు ఇవన్నీ ఆటోమేటిక్గా మనకు వచ్చాయి అని అనుకుంటాం. సో మన పిల్లలు కూడా మనం చాలా కష్టపడి మనం సంపాదించి వాళ్ళ కొరకు కూర్చోబెట్టుతూ ఉంటాం కదా. చిన్నపిల్లలు వాటినంతా గ్రహించగలరా చెప్పండి? మా పేరెంట్స్ ఎంత కష్టపడ్డారో అవన్నీ చూడగలరా వాళ్ళు? దిల్ జస్ట్ బీ ఎంజాయింగ్, అంతే. దిల్ జస్ట్ బీ ఎంజాయింగ్. కొన్నిసార్లు మరీ గారమంగా పెరిగిన వాళ్ళైతే అన్నీ వేస్ట్ చేసుకుంటూ కూర్చుంటారు, వాటి విలువ తెలియకుండా వేస్ట్ చేసుకుంటూ కూర్చుంటారు. సో ప్రయాస గురించి అది తెలియకుండా చాలాసార్లు వీ టేక్ అవర్ లైఫ్ ఫర్ గ్రాంటెడ్. చాలాసార్లు ఒకసారి ఒక దైవజనుడు కీత్ మూర్ గారు దేవుణ్ణి ఒక ప్రశ్న అడిగాడు. సో ఆ ప్రశ్న మీరు ఎవ్వరు కూడా అడగద్దండి అన్నాడు ఆయన. ధైర్యం చేయొద్దండి. నేను ఎందుకు ధైర్యం చేసి ప్రశ్న అడిగి నేను చాలా ఇబ్బంది పడ్డాను. అయితే ఒక ముఖ్యమైనటువంటి పాఠం నేర్చుకున్నాను. సో నేను అడిగాను కాబట్టి మీరు అడగద్దు అన్నాడు. ఏమిటి ఆ ప్రశ్న అంటే, దేవుని అడిగాడంట, ప్రభువా నేను నా సొంత శక్తితో ఏమి చేయగలను, నీ కృప నాకు ఎప్పుడు అవసరం అవుతుంది అడిగాడంట. నా స్వంత శక్తితో నేనేం చేయగలను? ఎందుకంటే ఈ అనుమానాలు ఎందుకు వస్తాయంటే, దేవుడు లేని వాళ్ళు కదా, దేవుడు లేని వారు చాలామంది ఉన్నారు. మనకంటే ఉన్నతమైన స్థితిలో, మనకంటే షార్ప్గా, మనకంటే బ్రిలియంట్గా, మనకంటే తెలివిగా, మనకంటే అన్ని చాలా రంగాల్లో ఉన్నతమైన స్థానంలో దేవుడు లేని వాళ్ళు ఉన్నారు. సో ఇలా అందరినీ చూసినప్పుడు మనకు అనుమానం వస్తుందంట, ప్రభువా ఏది నీ కృప, ఏది నా సామర్థ్యము, నా సొంత శక్తితో నేనేం చేయగలను? ఇప్పుడు చాలామంది చేస్తున్నారు కదా, చాలామంది వారు నీ మీద ఆధారపడకుండానే వాళ్ళు చేస్తున్నారు కదా, నీవు లేకుండానే వారు చేస్తున్నారు కదా, విగ్రహారాధన చేసే వాళ్ళు చేస్తున్నారు కదా, జీవం కలిగిన దేవుడు అయినటువంటి నేను తెలుసుకోకుండానే వారు బాగా జీవించగలుగుతున్నారు కదా. సో కాబట్టి నేను కూడా ఒక ప్రశ్న అడుగుతాను, ఏమిటంటే నా శక్తితో నేనేం చేయగలను, నీ కృపతో నేనేం చేయగలను అని అడిగాడంట. సరే నీ ప్రార్థనకు జవాబు ఇస్తానన్నాడంట. అయిన తర్వాత ఆ రోజు అడిగాడు. మరుసటి రోజు ఆయన ఆరాధనకు వచ్చాడు. మరుసటి రోజు ఆరాధనకు వస్తూనే ఏమైందంటే ఆయన పై నుండి కృప తీసివేయబడింది. దేవుడు ఆ కృపను తీసుకున్నాడంట, ఆ కృపను లిఫ్ట్ చేశాడంట. ఎప్పుడైతే కృప లిఫ్ట్ అయిందో అప్పుడు ఏమైందంటే, ఆయన వాక్యము చెప్పేదానికి ప్రయత్నం చేస్తుంటే ఒక్క ముక్క అర్థం కావడం లేదంట. ఒక లైన్ కూడా చదవలేకుండా ఉన్నాడు, ఆయనకు అర్థం కావడం లేదు. మైక్ పట్టుకుంటాడంట, కిటికీలోకి చూస్తాడంట, వాళ్ళ భార్య ఆశ్చర్యపోతుందంట, ఏమైంది నా భర్తకు అని. చూస్తాడంట, ఏదో చెప్పాలని పోతాడంట, ఏది చెప్పలేకుండా ఉన్నట. అంతా క్రొత్తగా ఉందంట. ఆలోచనను పని చేయడం లేదు, ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన పని చేయడం లేదు. అనేక సంవత్సరాలు బోధించిన వ్యక్తి వాక్యం చెప్పేదానికి వెళ్తే మైండ్ పని చేయడం లేదు, ఆలోచనలు అసలు రావడం లేదు, చదువు పోయింది, గుర్తుపట్టలేకుండా ఉన్నాడు, అక్షరాలు చదవలేకుండా ఉన్నాడు. ఒక సైడ్ ఆయనకు తెలుస్తుంది ఏం జరుగుతుందో తెలుస్తుంది, ఒక సైడు ఏమేమి చేయలేకపోతున్నాను అన్నది తెలుస్తుంది అన్నమాట. సో ఇది కాదని, ఆయన సింగర్ అనమాట, పాటలు పాడేవాడు, ప్లస్ వాయిద్యం కూడా వాయిస్తాడు. ఇలా కాదు, నేనేందో వాక్యం చెప్పలేకపోతున్నాను, ఏం జరుగుతుందో అని చెప్పి కీబోర్డ్ దగ్గరికి వెళ్ళాడంట. కీబోర్డ్ దగ్గరికి వెళ్ళి ప్లే చేస్తూ పాటలు పాడదామని కీబోర్డ్ చూస్తే అది కొత్తగా కనిపిస్తుందంట ఆయనకి. ఆయన ప్రొఫెషనల్ ప్లేయర్ కానీ కొత్తగా కనిపిస్తుంది, కీబోర్డ్ కొత్తగా కనిపిస్తుంది. పాటలు పాడడంలో ఎక్స్పర్ట్ అయినా ఒక్క పాట పాడదామంటే ఒక్క పాట గుర్తుకు రావడం లేదు, కీబోర్డ్ ఇక కాక ఏమి చేయలేక వచ్చి కూర్చున్నాడంట. వాళ్ళ భార్యకు అర్థం కాలేదు, ఏమైందంటే ఏమైందేమో. ఇలా 3 రోజులు, ఫర్ 3 days, 3 రోజులు ఏమి చదివినా అర్థం కావడం లేదు, ఎవరిని సరిగా గుర్తుపట్టలేకుండా ఉన్నాడు, ఏది చదవలేకుండా ఉన్నాడు, వాక్యాన్ని బోధించలేకుండా ఉన్నాడు, పాటలు పాడలేకుండా ఉన్నాడు, ప్రజలతో కమ్యూనికేట్ చేయలేకుండా ఉన్నాడు, ఏమాత్రం జ్ఞాపక శక్తి లేదు, ఏమీ లేవంట.
ఇంకా ఆ టైంలో సాతాను వచ్చి మాట్లాడుతున్నట్ట, నీ పని అయిపోయింది, ఇంకా నీవెప్పటికీ ఇంకా నువ్వు వాక్యం చెప్పలేవు, ఎప్పటికీ నువ్వు కీబోర్డ్ వాయించలేవు, ఎప్పటికీ నీవు ఆరాధించలేవు, ఎప్పటికీ నువ్వు ఇంకా బాగాగావు, నీ పని అంతే. ఫర్ 3 days, 3 రోజుల తర్వాత దేవుడు మరలా, కనికరం కలిగిన దేవుడు కదా, కృపనిచ్చాడంట. మళ్ళా ఎప్పుడైతే కృప వచ్చిందో అప్పుడు అర్థమవుతుంది. బోధించగలుగుతున్నాడు, పాడగలుగుతున్నాడు, వాయించగలుగుతున్నాడు, అన్ని కార్యాలు చేయగలుగుతున్నాడు. చూసారా? అప్పుడు భయం వేసిందంట, ప్రభువా నీ కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా. మనము గాలి పీల్చుకుంటున్నామంటే అది ఆయన కృపని గుర్తించాలి. ఈ వ్రేళ్ళు పని చేస్తున్నాయంటే ఆయన కృపని గుర్తించాలి. ఏమాత్రం ఇబ్బంది లేకుండా మీరు కుర్చీలో కూర్చోగలుగుతున్నారంటే ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. ఆహారం తినగలుగుతున్నామంటే కృతజ్ఞతలు చెల్లించగలగాలి. ఆహారాన్ని రుచి చూడగలుగుతున్నామంటే కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ ఆహారాన్ని తింటూ ఆస్వాదించగలుగుతున్నామంటే వీ షుడ్ నెవర్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. ఇట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క కృప అని గుర్తించాలి. నీకు నచ్చిన ఆహారాన్ని తింటూ ఆస్వాదించగలుగుతున్నావంటే అది కృప అని గుర్తించగలగాలి. ఆ ఆహారము జీర్ణమవుతుందంటే అది కృప అని గుర్తించాలి. నీరు తాగగలుగుతున్నప్పుడు అది దేవుని కృప అని గుర్తించాలి. ఆహారాన్ని నమలగలుగుతున్నప్పుడు అది కృప అని గుర్తించాలి. ఆహారాన్ని ఇచ్చినప్పుడు ఆ ఆహారాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎవరి భయం లేకుండా అన్నపానములు పుచ్చుకునే కృపనిచ్చినందుకు ఆ కృపను గుర్తించి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. ఒక అడుగు మనం వేసామంటే అది ఆయన కృపను గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. ప్రతి చిన్న విషయాన్ని మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇదేముందిలే, ఇంత చిన్న విషయం ఏముందిలే, కాదు. కృతజ్ఞత చెల్లించేదానికి ఏ చిన్న విషయమో కూడా అది అర్హత లేనిదే కాదు. ప్రతి చిన్న విషయం కూడా అర్హత కలిగిందే. అది లేని వాళ్ళని అడిగితే దాని విలువను వారు చెబుతారా? లేని వాళ్ళని అడిగితే దాని విలువను చెబుతారు. ఈ చేతులను బట్టి నువ్వు ఎప్పుడైనా, నీ చేతులను బట్టి ఎప్పుడైనా కృతజ్ఞతలు చెల్లించవా? చేతులు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు. పెరాలసిస్ వచ్చి చేతులు పనిచేయని వారికి ఆ చెయ్యి విలువను అడుగు. వేళ్ళు పని చేస్తున్నాయంటే ఆయన కృప. బైబిల్ చేత్తో పట్టుకొనగలుగుతున్నామంటే ఆయన కృప. నన్ను మీరు చూడగలుగుతున్నారంటే ఆయన కృప. వాక్యాన్ని మనం చదవగలుగుతున్నామంటే ఆయన కృప. ఈ వాక్యాన్ని దేవుడు మన చేతిలో పెట్టాడు అంటే అది ఆయన కృప. ప్రతి విషయములో ఆయన కృపను మనము గుర్తించగలగాలి. ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు ఆయన కృప అని మనం గుర్తించగలగాలి. ఈరోజు బ్రతికున్నామంటే అది ఆయన కృప అని గుర్తించగలగాలి. ఏ నొప్పి లేకుండా, బాధ లేకుండా మనం కూర్చోగలుగుతున్నామంటే ఆయన కృప అని గుర్తించగలగాలి. we should be able to recognize his grace in each and every area of our life. ఇప్పుడు దేవుడు లేకున్నా కూడా అనేకమైన తలాంతులు కలిగి ఉన్నారు. దేనికి తలాంతులు కలిగి ఉన్నారంటే దేవుడు పక్షపాతి కాదు. ప్రతి ఒక్కరికి మరి పుట్టుకతోనే ఆయన తలాంతులు పెట్టాడు. వాటిని వెనక్కి తీసుకునే దేవుడు కాదు ఆయన. అయితే వాటిలో వారు దేవుని యొక్క కృపను గుర్తించి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. We should recognize God's hand in each and every good thing. ఇచ్చిన మందిరాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. ఉన్నటువంటి కుర్చీలను బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. రాసుకునే దానికి పెన్నులను బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. నోటు పుస్తకాలను బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. ప్యాడ్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. బకెట్లను బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. మగ్గులను బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రతి విధమైన ఫెసిలిటీస్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. సబ్బును బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. ఒకసారి ఒక సేవకుడు నాతో ఒక మాట అన్నాడు, మిషనరీ. అని ఏమన్నాడంటే, ఒకసారి ఒక ఊరికి పేస్ట్ తీసుకుని పోయాడంట. పేస్ట్ తీసుకుని పోతే ఊరంతా వచ్చారంట దాన్ని చూసేదానికి. పేస్ట్ చూసేదానికి, సబ్బు చూసేదానికి ఊరు వచ్చారంట. మన ఇళ్ళలో ఎన్ని సబ్బులో, ప్రతి రూములో సబ్బు ఉంటుంది. కుప్పలు సబ్బులు, రకరకాల సబ్బులు మనం ఉంటాయి. సబ్బు లేని వాళ్ళు ఉన్నారు, నీరు సరిగా లేని వారు ఉన్నారు, వసతులు లేని వారు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. కానీ మనకున్నప్పుడు మనమేదో ఊడిపడ్డామని, మనమేదో అర్హత కలిగి ఉన్నామని దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి ఎవరైనా సరే, ప్రభువా నేను అర్హత కలిగి ఉన్నానంటే చాలు, అది ఒక్క మాట పలకండి చాలు, కృప పోతుంది. ఇంకా వీ డోంట్ డిజర్వ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మనకు ఏదైనా పొందుకునే దానికి ఏ అర్హత మనకున్నది ఒకటే ఒక అర్హత, స్ట్రైట్గా నరకానికి పోయే అర్హత మాత్రమే ఉంది మనకు. అయితే యేసుక్రీస్తు వారి యొక్క నామం ద్వారా, ఆయన కృప ద్వారా దేవుడు మనకు ప్రతి విధమైనటువంటి అర్హతని చేశాడు. హల్లెలూయా.
అందుకే వాక్యంలో రాయబడింది, యెహోవా అందరికీ ఉపకారి, అందరికీ ఉపకారి, అందరికీ. కృతజ్ఞత కలిగిన వారి ఎడల, కృతజ్ఞత లేని వారి ఎడల, ప్రతి ఒక్కరికి ఆయన తన సూర్యుని ఉదయింపచేసి ఆయన తన వర్షమును దయచేస్తున్నాడు. సో కొన్ని విషయాలు దేవుడు వెనక్కి అస్సలు తీసుకోడు, కొన్ని విషయాలు వెనక్కి తీసుకోడు. అయితే ప్రభువు ఏం ఆలోచిస్తాడంటే, మనము ఆయన కృపను గుర్తించి మనము కృతజ్ఞతలు చెల్లించాలని ఆయన ఆశిస్తాడు. సో కృప అన్నటువంటిది నీ కొరకు ఏమైనా చేయగలదు, ఏమైనా చేయగలదు. కృప అన్నటువంటిది, గ్రేస్ ఆఫ్ గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. తెలుగులో నా కృప నీకు చాలు అంటే నేను ఇంకా ఇవ్వను, నీకు చాలు పో అన్నట్టు ఉంటుంది అనమాట. తెలుగులో కాదు, మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ అంటే నేను నీకు ఇచ్చినటువంటి కృప సమృద్ధిగా ఉన్నది. నీకు 10 రూపాయలు అవసరమైతే 1000 రూపాయలు ఇచ్చాను పో అన్నాడు దేవుడు. 1000 రూపాయలు 10 రూపాయలు వాడుకున్నాడు. అది అక్కడ ఆ వాక్యం యొక్క అర్థం. 10 రూపాయలు ఇస్తే నీకు 10 రూపాయలు ఇచ్చిన చాలు పో, ఇంకా సరిపోతుంది పో, నా కృప నీకు ఇంకా చాలు, ఇంకా నేను ఇవ్వను అనలేదు. అది కాదు అర్థం. చాలాసార్లు ఇటువంటి బోధ నేను విన్నాను అనమాట. దట్స్ నాట్ ద మీనింగ్. ఐ హ్యావ్ గివెన్ యూ ఇనఫ్ గ్రేస్, యూజ్ మై గ్రేస్. సో కాబట్టి కృప మన జీవితాల్లో ఏమైనా చేయగలదు, ఏమైనా చేయగలదు. మరి ఆ కృప పొందుకోవాలంటే అత్యంత కీలకమైనటువంటి తాళపు చెవి ఏమిటంటే కృతజ్ఞతలు చెల్లించడం. హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా, గ్రీక్లో కృతజ్ఞత చెల్లించేదానికి కృపకు దాదాపుగా ఒకటే పదం వాడబడిందంట. కృతజ్ఞత చెల్లించేదానికి కృపకు. ఎవరు కృపను పోగొట్టుకుంటారు అంటే, కృతజ్ఞత చెల్లించని వారు కృపను పోగొట్టుకుంటారు. కృతజ్ఞతలు చెల్లించని వారు కృపను పోగొట్టుకుంటారు. సో కాబట్టి కృతజ్ఞతలు చెల్లించకపోవడం అన్నటువంటిది అది దేవుని యొక్క దృష్టిలో అది ఒక భయంకరమైనటువంటి పాపము. అది ఇట్స్ ఎ టెరిబుల్ సిన్ నాట్ టు గివ్ థ్యాంక్స్ అంటు ద లార్డ్. అందుకే అనేక చోట్ల మనకు అనిపిస్తుంది, అనేక చోట్ల అన్ని విషయంలో యందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడు. మీరు ఇలాగూ చేయుట మీ విషయంలో దేవుని యొక్క చిత్తము. సో కనుక కృతజ్ఞతలు చెల్లించినప్పుడు కృప విడుదలవుతుంది. అందరు చెప్పండి, కృతజ్ఞతలు చెల్లించినప్పుడు కృప విడుదలవుతుంది. కృతజ్ఞతలు చెల్లించినప్పుడు కృప విడుదలవుతుంది. నువ్వు ఏమి సాధించాలన్నా కూడా దేవుని కృప కావాలి, తెలుసుకో. వాట్ ఎవర్ యూ వాంట్ టు అచీవ్, యూ నీడ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆయన కృప లేకపోతే నీ బ్రెయిన్ పనిచేయదు, ఆయన కృప లేకపోతే నీ చేతులు పనిచేయవు, ఆయన కృప లేకపోతే నీ పెదవులు పనిచేయలేవు, ఆయన కృప లేకపోతే నీ కాళ్ళు పనిచేయవు, నీ కళ్ళు పనిచేయవు, బ్రెయిన్ పనిచేయదు. ఇంకేం సాధిస్తాం? కాబట్టి ఏది సాధించాలన్నా కూడా ఆయన కృప కావాలి అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ నువ్వు ఏదైనా సాధించేదానికి సరి అయినటువంటి అంటే దానికి సరిపోయేంత కృప లేదు అనుకోండి. సో దానికి సరిపోయినంత కృప లేదు కాబట్టి నువ్వు ఫెయిల్ అవుతున్నావేమో. దానికి తగినటువంటి దానికి కావలసినంత మోతాదులో కృప లేదు అనుకోండి. దానికి కావలసినంత మోతాదులో కృప లేకుండా పోవడం వల్లనే నువ్వు వెనకబడి ఉన్నావేమో. నీ సమస్య ఇంకా పరిష్కారం కాలేదేమో, నీ ప్రార్థనకు జవాబు ఒకవేళ ఇంకా రాలేదేమో, నీకున్నటువంటి అప్పు నుంచి నువ్వు ఇంకా విడుదల పొందకుండా ఉన్నావేమో, నీ రోగం ఇంకా పోలేదేమో. ఎందుకంటే దానికి కావలసినంత మోతాదులో కృప విడుదల కాలేదేమో. ఆ కృప విడుదల కాలేకపోయేదానికి, లేకపోతే ఆ కృప నీకు అవసరం ఉంది, మరి ఆ కృపని ఎలా తెచ్చుకోవాలి? కృప నీ కోసం ఏమైనా చేయగలదు. ది గ్రేస్ ఆఫ్ గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ, ఎనీథింగ్ ఫర్ యూ. దేవుడు కృపను మన కొరకే ఇచ్చాడండి. కృపను మన కొరకు దేవుడు అందుబాటులో ఆయన ఉంచేశాడు. కాబట్టి మనకు జీవమునకు భక్తికి కావలసినటువంటి సమస్తము కూడా ధారాళంగా దయచేసేదానికి దేవుడు కృపను ఆయన సమృద్ధిగా మన కొరకు కుమ్మరించి సిద్ధపరిచి ఉంచాడు. సో మన కృపను తగిన మోతాదులో మనము పొందుకోకపోవడం వల్ల మనం ఇంకా బయటికి రాలేకుండా ఉన్నామేమో. నువ్వు ఇంకా బయటికి రాలేకుండా ఉన్నావేమో. నీ జీవితంలో ఇంకా నీ హృదయవాంఛ నెరవేర్చబడలేదేమో. సో మరి ఆ కృపను నువ్వు పొందుకోవాలంటే ఏమి చేయాలి? ఆ కృప నువ్వు పొందుకునే దానికి ఏం చేయాలంటే, ఆల్రెడీ దేవుడు ఇచ్చినటువంటి వాటిని బట్టి నీవు కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి వాటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడు నీ కోసం చేసినటువంటి కార్యాలను బట్టి నీవు కృతజ్ఞతలు చెల్లించాలి. ఎప్పుడైతే కృతజ్ఞతలు నీవు చెల్లిస్తావో అప్పుడు ఏమవుతుంది తెలుసా? కృప విడుదల అవుతుంది. హల్లెలూయా. కృప నీవు చేయలేని కార్యాలను కృప చేసి చూపిస్తుంది.
హల్లెలూయా. నీ సామర్థ్యానికి మించినటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉండవచ్చు. నీ సామర్థ్యం నీ వల్ల కాదు. డాక్టర్స్ చెప్పారేమో, ఇక మా వల్ల కాదు, చేతులు ఎత్తేసారేమో డాక్టర్స్. తర్వాత కొన్ని సమస్యలు రావచ్చు, పరిష్కారమే మీకు కనిపించకుండా ఉండొచ్చు. కానీ కృప పరిష్కరించగలదు. దేవుని కృప పరిష్కరించగలదు. దేవుని కృప బాగు చేయగలదు. దేవుని యొక్క కృప లేవనెత్తగలదు. దేవుని యొక్క కృప గుణపరచగలదు. దేవుని యొక్క కృప నీకు సహాయము చేయగలదు. దేవుని యొక్క కృప పర్వతాలను మైనవలే కరిగించగలదు. దేవుని యొక్క కృప ఏమైనా చేయగలదు. దేవుని యొక్క కృప నిన్ను భద్రపరచగలదు. దేవుని యొక్క కృప నీకు హృదయవాంఛలు నెరవేర్చగలదు. సో అయితే ఆ కృపను మనం పొందుకునేదానికి మనము సిద్ధపాటు మనము కలిగి ఉండాలి. సో దేవుడు అడిగాడంట, నా నుంచి ఏమైనా పొందుకోవాలనుకుంటే, నీ సామర్థ్యానికి పెంచుకోవాలంటే ఏం చేయాలో తెలుసా అన్నాడంట. నా నుంచి పొందుకునేదా అంటే కృపను ఎక్కువ పొందుకునేదానికి సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలంటే నువ్వేం చేయాలో తెలుసా అన్నాడంట. కృపను ఎక్కువగా పొందుకునేదానికి మనం సామర్థ్యాన్ని పెంచుకోవాలి. మన సామర్థ్యం ఎంత ఎక్కువైతే అంత కృపను మనం అనుభవించగలం. సో ఆ సామర్థ్యాన్ని ఏ రీతిగా పెంచుకుంటాము అంటే బై కల్టివేటింగ్ అ లైఫ్ స్టైల్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతలు చెల్లించే జీవితాన్ని అలవర్చుకోవడము. ఆదివారం పూట మాత్రమే దేవుని కృతజ్ఞతలు చెల్లించడం కాదు, ఆదివారం, సోమవారం, మొత్తం 7 రోజులు కూడా ఎప్పుడు కూడా మన నోట కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు కూడా దేవునికి అర్పించబడుతూ ఉండాలి. ఎల్లప్పుడూ స్తుతి యాగం, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు దేవునికి మన నోటి ద్వారా చెల్లించబడుతూ ఉంటే కృప అపరిమితముగా విస్తరించబడుతుంది. హల్లెలూయా. కృప విస్తరించబడితే ఇక కృప చేయలేని కార్యం అంటూ ఏమి ఉండదండి. కృపకు చేతకానిది ఏముంటూ ఉండదు. కృపకు చేతకాలేదంటే దేవునికి చేతకాలేదన్నదే. కానీ దేవునికి సమస్తము సాధ్యము. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము. దేవునికి సమస్తము సాధ్యము. దేవుడు ఏ రీతిగా సాధ్యం చేస్తాడు? ఆయన కృపను అనుగ్రహిస్తాడు. ఆ కృప వలన సమస్తము సాధ్యమవుతుంది. మరి ఆ కృపను పొందుకోవాలంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. By giving thanks unto God, more grace will be released. More grace will be released. More grace will be released. దీనులకు ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటంటే కృతజ్ఞత కలిగి ఉండడం. కృతజ్ఞత దేవుని ఎడల, మనుషుల ఎడల. హల్లెలూయా. కొంతమంది దేవునికి నేను ఎప్పుడు కృతజ్ఞత చెల్లిస్తా అంటారు, మనుషులతో మాత్రం అసలు కేర్ చేయరన్నమాట, త్వరగా మర్చిపోతారు. కృతజ్ఞత చెల్లించేవారు దీనత్వం కలిగినటువంటి వారు. దీనులకు ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. వాటిలో ఒక ముఖ్య లక్షణం ఏమిటంటే కృతజ్ఞత చెల్లించడం, కృతజ్ఞత హృదయం కలిగి ఉండడం, థ్యాంక్స్ గివింగ్ హృదయాన్ని కలిగి ఉండడం అన్నమాట. సో కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా కృప అపరిమితముగా విస్తరించబడుతుంది. హల్లెలూయా. సో పౌలు గారి జీవితంలో ఒక విషయంలో కృప అపరిమితంగా విస్తరించబడ్డాన్ని పౌలు గారు చూశారు. సో ఒక పోరాటాన్ని పౌలు గారు ఎదుర్కొన్నారనమాట. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం నుండి. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం నుండి. ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను చేయనిచ్చున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనది అన్నట్లు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసినట్ల దానిని చేయనది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను దేవుని ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచు ఉన్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? పౌలు గారు ఒక సమస్యతో
భయంకరమైన సమస్యతో బాధపడుతున్నాడు. ఈ సమస్యను ఎవరు తీర్చలేరు. ఏ పాస్టర్ తీర్చలేడు, ఏ డాక్టర్ తీర్చలేడు, ఏ పొలిటీషియన్ తీర్చలేడు, ఎవరు తల్లిదండ్రులు తీర్చలేరు, స్నేహితులు కూడా తీర్చలేరు, ఎవ్వరూ తీర్చలేరు. ఏమిటి సమస్య అంటే మేలు చేయాలనుకుంటున్నాడు కానీ చేయలేకపోతున్నాడు. దేవుని సంతోషపెట్టాలనుకున్నాడు కానీ సంతోషపెట్టలేకుండా ఉన్నాడు. ఏది చేయకూడదు అనుకుంటున్నాడో అదే చేసుకుంటూ కూర్చున్నాడు. చేయకూడదు అని తెలుసు, ఏది హానికరమో అదే చేసుకుంటూ కూర్చున్నాడు. ఏది క్షేమకరమో అది చేయకుండా ఏది హానికరమో అదే చేసుకుంటూ కూర్చున్నాడు. నా దగ్గర పేషెంట్లు చాలామంది వస్తుంటారు అనమాట. త్రాగుబోతులు వస్తుంటారు, పొగ తాగే వాళ్ళు వస్తుంటారు, సిగరెట్ స్మోకింగ్ చేసే వాళ్ళు వస్తుంటారు. సో వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామన్నమాట. నువ్వు తాగుడు మానేయాలంటే నా వల్ల కాదు సార్ అంటారు. అయ్యా కన్ను పోతుందయ్యా అంటే ఏం చేద్దాం సార్ అంటారు. ఏం చేద్దాం సార్, నా వల్ల కాదు సార్ అంటారు. సో వాళ్లకు నువ్వు ఎన్ని కౌన్సిలింగ్లు ఇచ్చినా పని చేయదు, బెత్తం తీసుకొని ఎన్ని దెబ్బలేసినా పని చేయదు, మీరు ఏమి చేసినా వాళ్ళకి విడుదల కలగదు. అది ఏ స్టేజ్ అంటే అది పీక్ స్టేజ్ అనమాట, అడిక్షన్ స్టేజ్ అనమాట. అడిక్షన్ స్టేజ్కి కౌన్సిలింగ్ ఇస్తే సెట్ కాదు. ఇనీషియల్గా కౌన్సిలింగ్, తెలియని వాళ్ళకు కౌన్సిలింగ్, తెలిసి పొరపాటు చేసేవారికి దెబ్బలు, అడిక్షన్లో ఉన్న వాళ్ళకి ఏమి చేసినా కూడా, ఈ లోకపరంగా ఏమి చేసినా కూడా వారు విడుదల పొందుకోలేరు. వారు బందీలు అయిపోయి ఉంటారనమాట, చెరలోనికి వెళ్ళిపోయి ఉంటారు. చాలామంది యవనస్తులు కొన్ని విషయాల్లో వారు బందీలు అయిపోయి ఉంటారు, చెరసాల్లో వారు ఉండిపోయి ఉంటారు. బయటికి కనిపించదు, వారి మనసు చెరసాల్లో ఉండిపోయి ఉంటుంది. ఏది చేయాలనుకుంటున్నారో అది చేయలేరు, ఏది చేయకూడదు అనుకుంటున్నారో దాన్ని చేసి కూర్చుంటారు. సో చేసిన తర్వాత నేరారోపణ, నిందారోపణ భావనతో వారు దేవుని దగ్గర కూడా రాకుండా విరక్తి కలిగి లోకములో కలిసిపోయి అలాగే జీవించుకుంటూ కూర్చుంటారు. సో ఇటువంటి పరిస్థితిని పౌలు గారు ఎదుర్కొన్నారు. పౌలు గారు ఎదుర్కొని ఆయన అంటున్నాడు, నాకేమో మేలు చేయాలనుంది, నాకేమో దేవుని సంతోషపెట్టాలనుంది, నాకేమో పరిశుద్ధంగా నేను జీవించాలనుకుంటున్నాను, కానీ కావడం లేదు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఎంత దౌర్భాగ్యుడను, నేనెంత దౌర్భాగ్య, ఇట్టి మరణానికి లోనగు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించును. సమస్యలో ఉన్నాడు. ఇక్కడ ఆ సమస్య నుంచి బయటకు వచ్చేదానికి పౌలు గారు దేన్ని వాడారు? సో ఇక్కడ అంటే అక్కడ నుంచి బయటకు వచ్చేదానికి తగిన కృప లేదన్నమాట. అక్కడ పౌలు గారికి ఆ విషయంలో అక్కడ కృప లేదు. పౌలు గారు ఒకసారి మాట్లాడుతూ అంటారు కదా, వివాహము అయిన వారికి ఒక కృప ఉంటుందంట, వివాహం కాకుండా వివాహం లేకుండా జీవించగలిగేదానికి ఒక కృప ఉంటుందన్నమాట. సో వారు ఆ విధంగా ఉన్నటకు వారు ఒక విషయంలో కృప పొందారు, వీరు ఈ విధంగా ఉన్నటకు కృపను పొందారు. అన్య జనులకు సువార్త చెప్పేదానికి ఒక రకమైన కృప, చదువుకున్న వారికి సువార్త చెప్పేదానికి ఒక రకమైన కృప. చదువు లేని వారికి చదువు వచ్చినటువంటి పౌలుని ఎన్నుకున్నాడు, చదువుకున్నటువంటి వారికి చదువు లేని పేతురుని ఎన్నుకున్నాడు. దేని ద్వారా సాధ్యం అంటే కృప ద్వారా సాధ్యం. సో కృప అంటే దేవుడు, ఆ కృప ద్వారా దేవుడు సామర్థ్యాన్ని ఇస్తాడు. సో కనుక పౌలు ఎందుకు ఇక్కడ తన శరీరాన్ని జయించలేకుండా ఉన్నాడు? ఎందుకు నేను చెరపట్టబడి ఉన్నాను, నేను బందీగా ఉన్నాను, చెరసాల్లో ఉన్నట్లుంది, నేను బయటికి రాలేకుండా ఉన్నాను, కొన్ని విషయాల్లో నేను బంధించబడ్డాను, బయటికి రాలేకుండా ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు. చెరపట్టబడి ఉన్నాడు. ఎందుకు బయటికి రాలేకుండా ఉన్నాడు? అక్కడ పౌలు గారికి కావలసిన కృప లేదు. కృప ఉంటే బయటకు వచ్చిండేవాడు, అక్కడ కృప లేదు. కాబట్టి కృప కావాలి. ఇప్పుడు కృప వస్తే బయటకు వస్తాడు, కృప వస్తే బయటకు వస్తాడు, కృప విడుదలైతే బయటకు వస్తాడు, కృప విడుదలైతే బయటకు వస్తాడు. ఆ కృప కావాలంటే ఏమి చేయాలి? ఏం చేశాడు? 40 days ఫాస్టింగ్ ప్రేయర్ చేశాడా? లేదు. తన శరీరాన్ని ఏమైనా నలుకొట్టుకుంటూ కూర్చున్నాడా? లేదు. ఏడ్చుకుంటూ కూర్చున్నాడా? లేదు. దుఃఖము కూడా కూర్చున్నాడా? లేదు. తనపైన తను జాలి పడుతూ నేను పుట్టిందే ఇలాగా, నేను బలహీనతో పుట్టానని బాధపడుకుంటూ కూర్చున్నాడా? లేదు. ఏం చేస్తున్నాడు? కృపను పొందుకునే దానికి మార్గాన్ని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. 25వ వచనం చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. ఏంటండి? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, దౌర్భాగ్యకరమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తున్నాను. ఇట్టి మరణానికి లోనకు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఈ సమస్య నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? ఈ ప్రాబ్లం నుంచి నన్ను ఎవరు విడిపించగలరు? మానవ రీతిగా ఇది అసాధ్యము, ఎవరు నన్ను విడిపించలేరు అనుకుంటూ అదే రాసుకుంటూ కూర్చోలేదు, అదే మాట్లాడుతూ కూర్చోలేదు, అదే మాట్లాడుతూ తనపైన తను జాలి పడుతూ ఆయన కూర్చోలేదు. ఏం చేస్తున్నాడు? హీ ఈస్ గివింగ్ థ్యాంక్స్ అంటు గాడ్. దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా ఏం చెల్లిస్తున్నాడంట?
కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. హల్లెలూయా. కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకు, శరీర విషయంలో పాప నియమమునకు దాసుడై ఉన్నాను. 8వ అధ్యాయం చూడండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. హల్లెలూయా. బంధకాల్లో ఉన్న వాక్యము ఇక్కడ ఉంది కదా. 23వ వచనం 7:23 ఏముంది? నన్ను చెరపట్టి లోబర్చుకున్నది చెరలో ఉన్నాడు. 7:23లో చెరలో ఉన్నాడు. 8:2లో విడుదలయ్యాడు, విముక్తిని పొందాడు, విడుదలను అనుభవించాడు, స్వేచ్ఛను అనుభవించాడు, నిజమైన స్వాతంత్రాన్ని అనుభవించాడు. ఈ రెండిటికి మధ్యలో ఏముందో తెలుసా? థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞత చెల్లించడం ఉంది. అది కేవలం సంస్కారానికి సంబంధించింది కాదు. ఇట్స్ ద మోస్ట్ పవర్ఫుల్ వే. ఇట్ యాక్సెసెస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృపను పట్టుకుంటుంది. దేవుని యొక్క కృపను, కృతజ్ఞతలు ఆకర్షిస్తాయి. ఎక్కడ కృతజ్ఞతలు చెల్లించబడుతుంటాయో అక్కడ కృప అపరిమితముగా విస్తరించబడుతుంది. అక్కడికి కృప వచ్చి దిగుతుంది. ఆ కృప ఏం చేసిందంటే పౌలుకు ప్రత్యక్షతనిచ్చేసి క్రొత్త నియమాన్ని సూచించింది. ఆ నియమము పౌలును విడిపించేసిందంట. జీవితకాలం అంతా ఈ బలహీనతతో పౌలు గారు జీవించలేదండి. జీవితకాలం అంతయు ఈ యొక్క సమస్యతో ఆయన జీవించలేదు. కృతజ్ఞత చెల్లించడం ద్వారా విడుదలను పొందుకున్నాడు. హల్లెలూయా. సో అసాధ్యకరమైనటువంటి పరిస్థితి ఒకవేళ నీవు ఉన్నట్లయితే నీకు ఏం కావాలో తెలుసా? యు నీడ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. యు నీడ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. న్యాచురల్గా నువ్వు పరిష్కారాలు నువ్వు ఆలోచించవచ్చు. అవి పరిష్కారము కావు అన్నప్పుడు యు నీడ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. యు నీడ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. యు నీడ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అక్కడ కృప లేదని అర్థం. కృప లేదు కాబట్టే పరిష్కారం రాలేదు. కాబట్టి పరిష్కారం రావాలంటే కృప కావాలని అర్థం. కృప కావాలంటే ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. కృతజ్ఞతలు చెల్లించాలి. ఒకసారి ఒక యవనస్తుడు అంటే ఒక 35-40 మధ్యలో ఉన్నటువంటి యవనస్తుడు ఒక దేవుని యొక్క సేవకుని దగ్గరికి వచ్చాడంట. వచ్చి అడిగాడంట, పాస్టర్ గారు, నేను ఒక విషయంతో చాలా ఇబ్బంది పడుతున్నాను. అసలు మందిరానికి కూడా నేను రాలేకుండా పోతున్నాను. నాకు చాలా ప్రాబ్లం ఉంది. సంవత్సరాల తరబడి నేను ఈ సమస్యతో నేను బాధపడుచున్నాను. అది చాలా బలమైనటువంటి సమస్య. నేను బయటికి వచ్చేదానికి నా వల్ల కాలేదు. చాలా ఇబ్బందితో నేను ఉన్నాను. మీరేమైనా చేయగలరా అని ఆ సేవకుని అడిగారట. ఏమి నీ ప్రాబ్లం? ఏం ప్రాబ్లం అంటే, నాకు సిగరెట్ అలవాటు ఉంది, స్మోకింగ్ అలవాటు ఉంది. ఎన్ని సర్కసులు చేశానంటే అన్ని సర్కసులు చేశాను సిగరెట్ నుంచి నేను విడుదల పొందుకునేదానికి. ఎన్ని సర్కసులు చేసినా కూడా రాదు. ఎంతమందితో ప్రార్థన చేసినప్పుడు వారు చెప్తారంట, జోబులో పాకెట్ పెట్టుకొని ఉంటాడంట. పాకెట్ పెట్టుకొని ప్రార్థనకు వస్తాడంట. ప్రార్థన చేయించుకుంటాడంట. వాళ్ళతో చెప్తాడంట, ఇది నా ప్రాబ్లం అని. వారు చెప్తాడంట, ప్రార్థన చేశాం, దేవునికి విడుదల ఇచ్చాడు, వెళ్ళేటప్పుడు దీన్ని పారేసి వెళ్ళిపో అంటాడంట. సో దారిలో పారేస్తాడంట. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గుర్తుకొచ్చి మళ్ళీ వచ్చి తీసుకొని పోతాడంట. ఇట్లా చాలాసార్లు జరిగింది. నేను నిజంగా చెబుతున్నాను, నాకు విడుదల కావాలి, నాకు విడుదల కావాలి, కానీ నేను బయటికి రాలేకుండా ఉన్నాను. నాకు విడుదల కావాలి, నేను బయటికి రాలేకుండా ఉన్నాను. నాకు స్వేచ్ఛ కావాలి, నేను బయటికి రాలేకున్నాను. నేను బయటికి రాలేకున్నాను. ఐ కెనాట్ కమ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్. దిస్ ఇస్ సో స్ట్రాంగ్. దిస్ హ్యాబిట్ బికెమ్ సో స్ట్రాంగ్ దట్ ఐఎమ్ బౌండ్ ఇన్ దిస్. ఈ దురలవాటు ఎంత బలమైపోయిందంటే నేను దీని నుంచి నేను ఏమాత్రం కూడా ఇంకా బయటికి రాలేకుండా ఉన్నాను. వద్దు అనుకుంటాను, చేయకూడదు అనుకుంటున్నాను, అది చేసుకుంటూ కూర్చుంటున్నాను. చేసిన తర్వాత నాకు బాధ అవుతుంది. ఇక కాక నా వల్ల కాక ఇంకా మందిరానికి రావడం కూడా నేను మానుకున్నాను, చర్చికి రావడం కూడా మానుకున్నాను, ప్రార్థన చేసుకోవడం మానుకున్నాను. ఇది కాదు, నా వల్ల కాదు. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఇది ఉండకూడదు. కాబట్టి ఇది ఉన్నంతసేపు మన సాక్షి కూర్చుతూ ఉంటుంది. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళలేను. వాక్యం ఏం చెప్తుంది? నన్ను ప్రేమించేవాడు నాకు లోబడతాడు. నేను లోబడడం లేదు అంటే దేవుని నేను ప్రేమించడం లేదు. సో కాబట్టి దూరం అయిపోయాడంట. దేవునికి దూరం అయిపోయాడు, వాక్యానికి దూరం అయిపోయాడు. ఆ ఒక్క దురలవాటు వలన దూరం అయిపోయాడు దేవునికి. దేవుడు దూరం చేశాడా? దేవుడు గద్దించాడా? లేదు. ఆయన అనుకున్నాడు అన్నమాట. కానీ ఎవరి దగ్గరికి రావాలో ఫైనల్గా వాళ్ళ దగ్గరికి వచ్చాడు.
వాళ్ళ దగ్గరకు వస్తే ఆయన అన్నాడంట, నేను చెప్పింది చేస్తావు అన్నాడంట. పాస్టర్ గారు, ఇంతవరకు చాలా చేశాను, అయితే ఒకటి మాత్రం చెప్పొద్దండి అన్నాడంట. అంటే సిగరెట్ ప్యాక్ బయట పారేసిపోని మాత్రం చెప్పొద్దండి అన్నాడంట. ఎందుకంటే నేను విసిగిపోయాను. బయట పారేయడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ తెచ్చుకోవడం, వెళ్ళడం, బయట పారేయడం, మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడం, తాగడం, ఇదే అయిపోయింది. అది కాక ఏమైనా చెప్పండి అన్నాడంట. అంటే నేను దాన్ని టచ్ చేయండి అన్నాడంట. పెట్టుకో, నీ జోబులోనే పెట్టుకో అన్నాడంట. నేను చెప్పింది నువ్వు చేయాలి అన్నాడంట. 2 విషయాలు నువ్వు చేయాలి అన్నాడంట. చెప్పండి, అది సులభం అన్నాడంట. సులభమే, అది 2 విషయాలు నువ్వు చేయాలన్నట్టు. ఒకటి ఏమిటంటే, నేను ఈ సమస్య నుంచి నేను బయటికి రాలేను అని మాత్రం చెప్పొద్దు. ఈ రోజుతో దీనికి భూస్థాపన జరగాలి. ఈ సమస్య నుంచి నేను బయటికి రాలేను అని ఒక్కసారి కూడా ఇప్పటి నుంచి నీవు నోరు తెరిచి మాట్లాడకూడదు. ఐ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ హ్యాబిట్ అని ఒక్కసారి కూడా నీవు పలకకూడదు. ఇది మాట ఇవ్వాలి నాకు అన్నాడట. సరే చెప్పు. ఎందుకంటే ఆయన 10 నిమిషాలు మాట్లాడితే దగ్గర 20 సార్లు అన్నాడంట, నేను బయటికి రాలేను, నేను బయటికి రాలేను, నేను బయటికి రాలేను, నేను బయటికి రాలేను. నీ నోటి మాటల వల్ల నీవు చిక్కుబడి ఉన్నావని సామెతల గ్రంథంలో వ్రాయబడింది. నోటిని 4 భద్రం చేసుకునేవాడు శ్రమ నుండి తన ప్రాణమును భద్రం చేసుకుంటాడని వాక్యంలో వ్రాయబడింది. దేవుని మూలంగా పుట్టినవాడు తనను తాను భద్రం చేసుకుంటాడు కనుక దుష్టుడు వాడిని ముట్టలేడు అని వ్రాయబడింది. సో వెన్ ఎవర్ యూ ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్పీక్ అండ్ టాక్, యూ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. సో మొదటి ఇన్స్ట్రక్షన్ ఏమిటంటే, నేను ఈ సమస్య నుంచి బయటికి రాలేను అని మాత్రం అనద్దు. ఒకటి. రెండవ ఇన్స్ట్రక్షన్ ఏమిటంటే, రెండవ సూచన ఏమిటంటే, యేసయ్యా నన్ను విడిపించినందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్పు అన్నాడంట. హల్లెలూయా. యేసయ్యా నన్ను విడిపించినందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్పు అన్నాడంట. నేను విడుదల పొందుకోలేదే అన్నాడంట. అడ్వాన్స్ థ్యాంక్స్ గివింగ్ ఇవ్వడం నేర్చుకో అన్నాడంట. హల్లెలూయా. నువ్వు చెప్పు, నీకేమి ఇబ్బంది, నీకేమైనా ఇబ్బందా? ఇంతసేపు ఏమేమో మాట్లాడావు, పనికిరాని మాటలన్నీ మాట్లాడు, వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం రాలేదు. నోరు తెరిచి యేసయ్యా నన్ను ఈ దురలవాటు నుంచి విడిపించినందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్పు. థ్యాంక్ యూ జీసస్ ఫార్ సెట్టింగ్ మీ ఫ్రీ ఫ్రమ్ దిస్ హ్యాబిట్. ఎప్పుడు నీకు సిగరెట్ గుర్తుకొచ్చినా ఈ మాటని చెప్పు అన్నాడంట. తాగాలనిపిస్తే అన్నాడంట. తాగాలనిపిస్తే ఎటూ తాగుతున్నావు కదా, నువ్వు ఎటూ తాగుతున్నావు కదా. ఒకటే ప్రశ్న, స్ట్రైట్ క్వశ్చన్ ఏమిటంటే, నీవు నిజంగా బయటికి రావాలనుకుంటున్నావా? దేవుడు హృదయాన్ని చూస్తాడు. లేక దీన్ని సాకుగా తీసుకొని ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నావా కదా. కొంతమంది మరీ తెలివిమంతులు ఉంటారన్నమాట. నిజంగా బయటికి రావాలనుకున్నా. సో ఎప్పుడు నీకు సిగరెట్ నీకు గుర్తుకొచ్చినా కూడా నువ్వు చెప్పాల్సిన మాట ఏమిటంటే, యేసయ్యా ఈ దురలవాటు నుంచి నన్ను విడిపించినందుకు మీకు కృతజ్ఞతలు. హల్లెలూయా. సో సిగరెట్ ప్యాక్ లోపల ఉన్నప్పుడు కూడా నీకు లోపల ఉంది కదా, దేవా నువ్వు నన్ను విడిపించినందుకు నీకు కృతజ్ఞతలు. తాగాలని అనిపించినప్పుడు, యేసయ్యా సిగరెట్ నుంచి నన్ను విడిపించినందుకు నీకు కృతజ్ఞతలు. తాగుతున్నప్పుడు మధ్యలో కూడా చెప్పన్నాడంట, దేవా నన్ను విడిపించినందుకు నీకు కృతజ్ఞతలు. మరి తాగుతున్నాను కదా అన్నాడంట. నువ్వు ఎట్లా తాగుతున్నావు కదా, ఎట్లా తాగుతున్నావు, ఏమేమో సర్కస్లు చేసావు, ఏమీ రాలేదు. కానీ ఇప్పుడు ఇది చెయ్యి. ఏమిటి చెయ్యి? నీవు నన్ను విడిపించినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి. ఎందుకో తెలుసా, ఈ దురలవాటు నుంచి నీకు బయటకు వచ్చేదానికి నీకు కృప లేదు, సరైన కృప లేదు, కావలసినంత కృప లేదు. ఆ కృపను నువ్వు పొందుకోవాలంటే నీవు చెత్త మాట్లాడుతుంటే ఆ కృప రాదు. నేను బయటికి రాలేను అంటే కృప రాదు. నా వల్ల కాదు అంటే కృప రాదు. కృప రావాలంటే ఒకే ఒక మార్గం ఏముంటుందంటే, ఒకే ఒక మార్గం ఏముందంటే ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడము. హల్లెలూయా. ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడము. సో థ్యాంక్ యూ లార్డ్ ఫార్ సెట్టింగ్ మీ ఫ్రీ. కృతజ్ఞతలు చెల్లించినప్పుడు, విడిపించావయ్యా నీకు కృతజ్ఞతలు, నన్ను విడిపించావయ్యా నీకు కృతజ్ఞతలు అని చెప్పు. తాగేసిన తర్వాత నేరారోపణ భావన వస్తుంది. అయ్యో తాగినానే, కృతజ్ఞతలు చెల్లిస్తూ తాగినానే అన్న భావన వస్తుంది. అయినా కూడా నువ్వేం చెప్పాలి? నువ్వు నేరారోపణ భావన ఏమాత్రం పొందుకోవద్దు. నువ్వేం చేయాలి? దేవా నీవు నన్ను విడిపించావు, నీకు కృతజ్ఞతలు. విడిపించావు, నీకు కృతజ్ఞతలు. 4 వారాలు చేశాడంటండి. ఫర్ 4 weeks హీ డిడ్ దట్. ఎట్లా అంటే రోజులో ఇంకా ఎన్నిసార్లు మాట్లాడాడో, ఎన్నిసార్లు మాట్లాడాడంట. అసలు
అంటే రాత్రి కలవరింపులో కూడా అది మాట్లాడుతున్నాడు అనమాట. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ సెట్టింగ్ మీ ఫ్రీ, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ సెట్టింగ్ మీ ఫ్రీ, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ సెట్టింగ్ మీ ఫ్రీ, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ సెట్టింగ్. ఒకవైపు తాగుతున్నాడు, ఒకవైపు మాత్రం ఈ నియమం పని చేస్తుంది. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ సెట్టింగ్ మీ ఫ్రీ, నన్ను విడిపించినందుకు నీ కృతజ్ఞతలు, నన్ను విడిపించినందుకు కృతజ్ఞతలు. పౌలు గారు అదే చేశారు కదా. అయ్యో ఇంత దౌర్భాగ్యుడను, ఎవడు నన్ను విడిపిస్తాడని ఏం చేశాడు? అయితే యేసుక్రీస్తు మూలముగా దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆ వ్యక్తితో చెప్పాడంట, ఆ సేవకుడు చెప్పాడంట, కొలస్సీ 1:13 వ్రాయబడింది, ఈ దురలవాటును నీకు అలవర్చింది ఎవరో తెలుసా? నిన్ను బంధించింది ఎవరో తెలుసా? అపవాది వలనే నువ్వు ఈ బంధకములో ఉన్నావు. అయితే కొలస్సీ 1:13 ఏముంటుందంటే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన ప్రియకుమారుని యొక్క రాజ్య నివాసులనగా చేసెను. హల్లెలూయా. God has delivered us from the dominion, from the control of the darkness, and He has translated us into the kingdom of His dear Son. తాను ప్రేమించిన తన ప్రియకుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు, విడిపించేశాడు. ఆ వాక్యాన్ని బట్టి దేవుడు నీ కోసం 2000 సంవత్సరాల క్రితం ఏ కార్యం చేశాడో ఆ వాక్యాన్ని బట్టి నువ్వు దేవునికి ఏం చేస్తున్నావు? విశ్వాసంతో నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు. విశ్వాసంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు. కొలస్సీ 1:13 ప్రకారం, తండ్రి ఈ దురలవాటు నుంచి నన్ను విడిపించినందుకు నీకు కృతజ్ఞతలు, దురలవాటు నుంచి విడిపించినందుకు నీకు కృతజ్ఞతలు అని చెల్లించినప్పుడు దాదాపుగా 4 వారాలు చేశాడు. 5 సార్లు 10 సార్లు కాదు, 100 సార్లు కాదు, ఒక 3-4 వారాలు చేశాడంట. 4 వారాల తర్వాత సేవకుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడనమాట, ఏం జరిగిందో తెలుసా అండి నా జీవితంలో. ఆయన ముఖం చూస్తే సేవకుడికి చాలా సంతోషమైంది. ఎక్స్పెక్ట్ చేసాడు ఏం జరిగి ఉంటుందో. చెప్పాడనమాట, మీ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత మీరు చెప్పిన ప్రకారం చేయడం మొదలుపెట్టాను. ఒక్కసారి కూడా నేను మాట్లాడలేదు, నేను ఇంకా దీని నుంచి బయటికి రాలేను అని ఒక్కసారి కూడా మాట్లాడలేదు. నాకు అర్థమైంది దీనికి కావాల్సిన కృప నాకు లేదు, ఆ కృప నేను పొందుకోవాలి. సో ఆ కృపను పొందుకోవాలంటే నేను దేవుడు ఆల్రెడీ నా కోసం ఏం చేశాడో దాన్ని బట్టి నేను కృతజ్ఞతలు చెల్లించాలి. కృతజ్ఞతలు చెల్లిస్తే కృప విడుదలవుతుందని నేను ప్రతిరోజు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఒకవైపు కృతజ్ఞతలు బాగా తాగాలనిపిస్తుంది, కంట్రోల్ చేసుకోలేను, తాగి తీరుతాను, తాగుతాను, కృతజ్ఞతలు చెల్లిస్తాను, తాగుతాను, కృతజ్ఞతలు చెల్లిస్తాను. అలా జరిగింది. దగ్గర 3 వారాలు గడిచిన తర్వాత ఒకరోజు సడన్గా ఒక శక్తి నా మీదకి వచ్చి నన్ను తాకింది. సంథింగ్ హిట్ మీ ఇన్ మై మైండ్. ఒక శక్తి నన్ను వచ్చి తాకింది. ఒక్క క్షణంలో నాకు అర్థమైపోయింది, నేను ఫ్రీ అయిపోయాను. అంతవరకు విశ్వాసంతో నేను చెబుతున్నాను ఫ్రీ అని. ఇప్పుడు నేను అనుభవపూర్వకంగా నేను చెప్పగలుగుతున్నాను, నేను ఫ్రీ అయ్యాను. హల్లెలూయా. నౌ ఐ యామ్ ఫ్రీ. అసలు ఇప్పుడు సిగరెట్ అంటే నాకు ఏమాత్రం శోధనే లేదు. మీరు ఎన్ని రకాలు పెట్టినా కూడా అసలు వాటి వైపు కూడా నేను చూడను. ఎందుకంటే నేను విడుదలను పొందుకున్నాను. విడుదలను ఎవరిచ్చారు? కృప ఇచ్చింది. కృప ఎప్పుడూ సిద్ధంగానే ఉంది. సిలువలో దేవుడు కృపను కుమ్మరించేశాడు. సిలువను బట్టి కృపను కుమ్మరించేశాడు. ఓవైపు దేవుని కోపమంతా తన కుమారుని పైన కుమ్మరించేశాడు. కృపను మనకిచ్చాడు. కోపాన్ని ఆయన కుమారునికి ఇచ్చాడు, కృపను మనకి ఇచ్చేశాడు ఆయన. ఒకప్పుడు కనికరం పొందక ఇప్పుడు కనికరం పొంది ఉన్నామని అంటాడు. సో కృప కనికరములు ఆయన మనకు కుమ్మరించేశాడు. సో ఆ కృపను యాక్సెస్ చేయాలి అంటే, ఆ కృపను పట్టుకోవాలి అంటే, ఆ కృపను అనుభవించాలంటే దెర్ ఈస్ ఓన్లీ వన్ వే. ద మోస్ట్ ఇంపార్టెంట్ వే ఐ కెన్ టెల్ యూ. మోస్ట్ ఇంపార్టెంట్ వే ఏంటంటే, దేవుడు నీ కోసం ఆల్రెడీ ఏం చేశాడో దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించడము. హల్లెలూయా. 1 పేతురు 2:24 బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించగలిగితే ఖచ్చితంగా నీ స్వస్థతకు కావలసినటువంటి కృప విడుదలవుతుంది. హల్లెలూయా. 2 కొరింథీ 8:9 ప్రకారము ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తే ఐశ్వర్యము నీకు విడుదలవుతుంది. హల్లెలూయా. ఒకవేళ శాపము గుండా నువ్వు వెళ్తుంటే, శాపకరమైనటువంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తుంటే, గలతీ 3:13 బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తే శాపము కాస్త ఆశీర్వాదముగా మారుతుంది. Hallelujah. You can change any negative thing by giving thanks unto God, because when you give thanks unto God, the grace of God will be released upon you. Hallelujah. ఆయన కృప విడుదలవుతుంది. నీ చేతకాని పనులన్నీ చేస్తావు.
ఆ మనుషులకు అసాధ్యమైనటువంటి ప్రతి పరిస్థితి కూడా సాధ్యమవుతుంది. దేనివలన? కృప వలన. కృప వలన. కృప వలన. లెర్న్ టు గివ్ థ్యాంక్స్ అంటూ గాడ్. లెర్న్ టు గివ్ అంటూ థ్యాంక్స్ అంటూ గాడ్. ఏడవడం కాదు, బతిమలాడడం కాదు, ఎప్పుడు మొరపెట్టడమే కాదు. వై డోంట్ యూ చేంజ్ యువర్ ప్రేయర్ టైం టు గివ్ థ్యాంక్స్ అంటూ గాడ్ మోర్? డేవిడ్ ఓయిడిపో గారని గొప్ప దైవజనుడు. వారి క్యాంపస్ ఏంటంటే 10,000 ఎకరాలు. వాళ్ళ క్యాంపస్ 10,000 ఎకరాలు అన్నమాట. ఆయన అంటాడు, నేను 10 నిమిషాలు దేవునితో గడిపితే 8 నిమిషాలు కృతజ్ఞతలే చెల్లిస్తూ ఉంటాను అంటాడు. కృతజ్ఞతలు చెల్లిస్తాను అంటుంటాడు. వెరీ వెరీ పవర్ఫుల్ థింగ్. సంస్కారానికి సంబంధించింది కాదు, దేవుని శక్తిని విడుదల చేసేది థ్యాంక్స్ గివింగ్. పునరుత్థానపు శక్తిని విడుదల చేసేది. హల్లెలూయా. పునరుత్థానపు శక్తి చేయలేనిది ఏమైనా ఉందా? సనుగులను, సంశయములను, గొనుగులను మానేసి మన పెదవులను, మన నోటిని దేవునికి కృతజ్ఞతలు చెల్లించడంలో మనం ఉపయోగిస్తే కృపను పొందుకుంటా. ఒకవేళ మన నోటిని కృతజ్ఞతలు చెల్లించేదానికి కాక ఇతరత్ర వాటికి వాడుకుంటూ కూర్చుంటే ఏం పోతుంది? కృప పోతుంది. కృప పోతుంది. సో మీ నోటిని ఎలా వాడుతున్నారు? దేనికోసం వాడుతూ ఉన్నారు? నీ జీవితంలో అసాధ్యకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఒక పాట కూడా ఉంది, కృతజ్ఞత లేని వారు 1000 కొలదిగా కూలినను. ఎవరు కూలిపోతారంటే కృతజ్ఞత చెల్లించని వారు. కృతజ్ఞతలు దేవునికి చెల్లించేవారు కూలిపోరు, మరి లేస్తారు పైకి. దేవుని కృప లేపుతుంది. నిలబెట్టుటకు దేవుని కృప శక్తి కలిగినటువంటిది. నీ ప్రతి అవసరతకు కావలసినటువంటి కృప నీకు అందుబాటులో ఉంది. ఆ కృపను పొందుకోవాలి అంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం అలవాటు చేసుకోవాలి. ప్రతి చిన్నదాన్ని బట్టి ఏమి గుర్తుకు రావడం లేదా? దేవా నువ్వు మంచి దేవుడు అయ్యా. 100వ కీర్తనలో ఉంది కదా, 100వ కీర్తన, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. గాడ్ నెవర్ చేంజెస్. ఈజ్ ద సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. నిన్న నేడు నిరంతరమైన ఏకరీతిగా ఉన్న దేవుడు నీకు ఎప్పుడు కూడా కృప చూపాలనే ఆయన ఉంటాడు. ఎప్పుడు కృప చూపాలనే ఉంటాడు. కానీ ఆ కృపను పొందుకోకుండా పోయేదానికి కారణం కృతజ్ఞతలు చెల్లించకపోవడం. దేవుడు ఆల్రెడీ చేసినటువంటి వాటిని గుర్తించకుండా ఉండడం. గుర్తించకుండా ఉండడం. గుండె బాగలేదా? లివర్ బాగుంది కదా, లివర్ను బట్టి ఎప్పుడైనా కృతజ్ఞతలు చెల్లించావా? గివ్ థ్యాంక్స్ అంటూ గాడ్. రాసుకో, పుస్తకం పెట్టుకొని దీన్ని బట్టి కృతజ్ఞతలు, దీన్ని బట్టి కృతజ్ఞతలు, దీన్ని బట్టి కృతజ్ఞతలు. టైం సరిపోదు. ప్రిపరేషన్ లేకుండా, సిద్ధపాటు లేకుండా ప్రేయర్లో కూర్చుంటే ఏం ప్రార్థన చేయగలం చెప్పండి? ప్రతి విషయం అంతా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అడ్వాన్స్గా కృతజ్ఞత చెల్లించండి. నీవు ఇంకా అనుభవించిన వాటి గురించి కృతజ్ఞత చెల్లించండి. ఏమేమి జరగాలనుకుంటున్నావో వాటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించండి. గివ్ థ్యాంక్స్ అంటూ గాడ్. థ్యాంక్స్ గివింగ్ విల్ అట్రాక్ట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. కృతజ్ఞత కృపను ఆకర్షిస్తుంది. హల్లెలూయా. కృతజ్ఞతలు చెల్లించినప్పుడు పరలోకమంతా అలర్ట్ అయిపోతుంది. యేసయ్యకి దాని పవర్ తెలుసు, శక్తి తెలుసు. 5 రొట్టెలు 2 చేపలే, 15,000 మంది, 20,000 మంది ఉన్నారు. తండ్రి ఇరకాటంలో పెట్టావయ్యా నన్ను. ఇన్ని వేల మంది ఉన్నారు, ఆశతో ఉన్నారు, ఆకలితో ఉన్నారు. వీరికి భోజనం పెట్టేదానికి నా దగ్గర ఏం లేదు. 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి. వీడిని ఏం చేయాలి తండ్రి అని కూడా అడగలేదు. ఏం అడగలేదు. హీ న్యూ ద పవర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. ఉన్న వాటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించాడు. హల్లెలూయా. మీ శాలరీని బట్టి కృతజ్ఞతలు చెల్లించండి. మీకు వచ్చే ఇన్కమ్ను బట్టి కృతజ్ఞతలు చెల్లించండి. మీకు ఇప్పుడు ఉన్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించండి. మీకు దేవుడిచ్చినటువంటి ప్రతి విధమైన వసతిని బట్టి కృతజ్ఞతలు చెల్లించండి. ప్రతి విషయాన్ని బట్టి. డోంట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్.
ఈరోజు నా మాటలు మీరు వినగలుగుతున్నారంటే అది కృప అండి. గుర్తించండి, ప్రభువా నేను వాక్యం వినగలుగుతున్నాను, 2 చెవులు పనిచేస్తున్నాయి నీ కృతజ్ఞతలో. జెన్యూన్ థ్యాంక్స్ గివింగ్, రిలీజియస్ థ్యాంక్స్ గివింగ్ కాదు, ఏదో ఒకటి థ్యాంక్స్ గివింగ్ అని చిలకలాగా పలికితే అది కాదు. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, అర్థవంతముగా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు కృపను ఆయన విడుదల చేస్తాడు. ఆ కృప నీకు ఏ సహాయాన్నైనా చేయగలదు. గాడ్ ఈజ్ ఆల్వేస్ వాంట్స్ టు హెల్ప్ యూ. ఆయన చేయలేని సహాయం ఏదైనా ఉందా? సమస్తము ఆయన చేయగలడు. ఆ కృప ఆయన దగ్గర ఉంది. కృపానిధి, కృపా సమృద్ధి గలవాడు. కృప కొరకు ఎవరు అడుగుతారో వారేందో సంతోషించేవాడంట. కృప కొరకు కనిపెట్టి వారేందో ఆనందించేదేవాడంట. మరి ఆ కృపను పొందుకోవాలంటే, కృపను ఇవ్వాలని నేను ఇష్టపడుతున్నాడు. కృపను పొందుకునే దానికి మనకు చేతులు కావాలి. చేతులే కృతజ్ఞతలు. హల్లెలూయా. కృతజ్ఞతలు దేవునికి చెల్లించినప్పుడు ఆ చేతిలో దేవుడు కృపను పెడతాడు, ఆశీర్వాదం పెడతాడు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫోర్స్, ఆ పవర్ఫుల్ వెపన్. బైబిల్ గ్రంథంలో రాజు ఉన్నాడు. సో వచ్చే వారం చెప్తారులేండి. చాలాసార్లు మనకున్నటువంటి దీవెనలను మనం మర్చిపోతాం. ఆ దీవెనలను బట్టి మన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాం. లేని ఒక్కదాన్ని పట్టుకొని మనం ఊగులాడుతూ ఉంటాం. ఒకటి ఏదన్నా లేకపోతే ఇంకా అదే అనమాట, ప్రభా ఇది ఒక్కటి చాలు అంటూ ఉంటాం. ఉన్న వాటిని అంతటిని బట్టి దాని గురించి అసలు మనం లెక్క కూడా చాలాసార్లు వేసుకోం. ఇది మన స్వభావం. అయితే మన మనసు నూతనపరచబడాలి. ప్రతి దాన్ని బట్టి, ప్రతి వస్తువును బట్టి, ప్రతి విషయాన్ని బట్టి, మన పిల్లలను బట్టి, మన స్పౌస్ను బట్టి, మనకిచ్చిన స్నేహితులను బట్టి, శత్రువులను బట్టి కూడా, ఇష్టపడేవారిని బట్టి, ద్వేషించే వారిని బట్టి, అనుకూలంగా మాట్లాడే వారిని బట్టి, ప్రతికూలంగా ప్రతి వారిని బట్టి, దేవా థ్యాంక్ యూ వెరీ మచ్ లార్డ్. కృతజ్ఞతలు ఆయనకు మనం చెల్లించడం. ఇటువంటి లైఫ్ స్టైల్ మనం అలవాటు చేసుకున్నప్పుడు కృపను సమృద్ధిగా మనము అనుభవించగలుగుతూ ఉంటాం. హల్లెలూయా. సో కృప వెంబడి కృప పొందాలి. కృప వెంబడి కృపను మనం పొందుకోవాలంటే కృతజ్ఞత వెంబడి కృతజ్ఞత మనం ఎప్పుడు కూడా చెల్లిస్తూనే ఉండాలి. తల వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువుల వంచటకు పెద్దలు త్వరగా ముందుకు రావాలని మనం చేస్తున్నాను.